ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ వీడియోలో టేబుల్ ఫ్యాన్ బుష్లు ఫెయిల్యూర్ అయితే ఎలా మార్చాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. టేబుల్ ఫ్యాన్ రన్నింగ్ అవుతూ మధ్యలో ఆగిపోతుంది. దానికి కారణం ఈ ఫ్యాన్కు బుష్లు పోయినాయి. బుష్లు ఎలా సెట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నా దగ్గర ఉన్నటువంటి సాంకేతికను బట్టి మీకు ఎడ్యుకేషన్ పర్పస్ అందిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ కవర్స్కి చాలా ఫ్యాన్స్కి క్లిప్స్ ఉంటాయి. ఆ క్లిప్ను స్క్రూ డ్రైవర్ ఆధారంతో ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. జాగ్రత్తగా స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేయాలి. తర్వాత ఫ్రంట్ కవర్ను తీయాలి, రిమూవ్ చేయాలి. టెక్నీషియన్స్లో జూనియర్స్ అయితే చాలా జాగ్రత్తగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒక్క వీడియోనే కాదు, ఇటువంటి వీడియోలు ఇంకా కొన్ని చూస్తే మంచి టెక్నీషియన్గా స్థిరపడవచ్చు. ఇప్పుడు ఫ్యాన్ కనెక్షన్స్ రిమూవ్ చేయాలి. వాటిని కనెక్షన్స్ ఏ వైరుకు ఉన్నదో స్క్రీన్ షాట్ తీసుకోవటము బెటరు. ఎందుకంటే వైర్లు రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చాలా వీడియోలలో చెప్పాను, ఎక్కడన్నా వైర్ను ఓపెన్ చేస్తే, వైర్ కనెక్షన్ ఓపెన్ చేస్తే అంతకుముందు స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోవటము బెటరు. ఆ తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత స్క్రీన్ షాట్లో చూసుకొని కనెక్షన్స్ ఎలా ఉన్నాయనుకొని రీకనెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఏ మెకానిజాన్ని మనం రిమూవ్ చేసినా స్క్రీన్ షాట్స్ అంటే ఫొటోస్ తీసుకోవటము బెటరు. ఇప్పుడు ఫ్యాన్ బేస్ బాడీ నుంచి మోటార్ను వేరు చేయడానికి ఆసిలేటింగ్ స్క్రూను తీసాము. చూడండి, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది సాఫ్ట్కు బాడీకి. ఆ స్క్రూను లూజ్ చేస్తే బేస్ సెట్ నుంచి ఫ్యాన్ మోటార్ రిమూవ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఓన్లీ మోటార్ మాత్రమే మిగిలింది. ఈ మోటార్కు బుష్లు సెట్ చేయాలి. ఇది ఏమవుతుందంటే రన్నింగ్ అవుతూ మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిన తర్వాత మోటారు స్లో అవుతుంది లేదా ఆగిపోతుంది. ఎక్కువ టేబుల్ ఫ్యాన్స్కి బుష్లు ఫెయిల్యూర్ అవుతాయి. బ్లేడ్ లాక్ పిన్ అంటారు దీన్ని. ఈ పిన్ను జాగ్రత్తగా ప్రక్కన పెట్టాలి. ఇప్పుడు బాడీ స్క్రూస్ ఓపెన్ చేద్దాం. ప్రతి బాడీకి బయట డిస్టర్బెన్స్ సౌండ్.
ఓకే. ఆ బాడీ నట్లు స్క్రూస్ 4 తీసేయాలి. 1 2 3 4 ఉంటాయి. ఈ 4 స్క్రూలను జాగ్రత్తగా పక్కన పెట్టాలి. స్క్రూస్ పోతే తొందరగా దొరకవు. ఇప్పుడు బాడీ మోటార్ కవర్స్ బ్యాక్ కవర్ ఓపెన్ అయింది. ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి వైండింగ్ సెట్, తర్వాత రోటర్ తీసి పక్కన పెట్టాలి. అవసరమైతే సాఫ్ట్ పోతే సాఫ్ట్ కూడా మార్చవలసి వస్తుంది. ఈ ఫ్యాన్కు సాఫ్ట్ పోలేదు, ఓన్లీ బుష్లు మాత్రమే ఫెయిల్యూర్ అయినాయి. అవి బుష్లు ఫ్రెండ్స్. దానికి బుష్ లాక్ ప్లేట్ ఉంటుంది. మొట్టమొదటి బుష్ లాక్ ప్లేట్ను రిమూవ్ చేయాలి. ఆ స్క్రూస్ తీసి బుష్ లాక్ ప్లేట్కు 2 స్క్రూస్ ఫిట్టింగ్ ఉంటాయి. ఒక స్క్రూ తీసిన తర్వాత ఇంకొక స్క్రూను కొంచెం లూజ్ చేస్తే సరిపోతుంది, మొత్తం తీయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు బుష్ లాక్ ప్లేట్ రిమూవ్ అయింది, దాన్ని పక్కన పెట్టాలి. ఆ తర్వాత బుష్, ఆ తర్వాత ఫిల్టరింగ్. అందులో ఆయిల్ ఉంటుందండి, అది ఒక దూదితోటి కానీ స్పాంజ్ తోటి కానీ చేయబడి ఉంటుంది. దాన్ని ఫిల్టరింగ్ అంటారు. చూడండి కొత్త బుష్ మార్చే విధానము. ఇది ఫ్రంట్ కవరు. కొత్త బుష్ తీసుకొని ఆ ఫ్రంట్ కవర్లో బుష్ హౌసింగ్ ఉంటుంది, బుష్ హౌసింగ్లో సెట్ చేయాలి. ఆ చిన్నపాటి గుంటను బుష్ హౌసింగ్ అంటారు. అందులో సెట్ చేసి ఆ తర్వాత ఫిల్టరింగ్ను పెట్టాలి. ఫిల్టరింగ్కు కొంచెం ఆయిల్ పట్టించాలి. ఆ తర్వాత బుష్ లాక్ ప్లేట్ తీసుకొని ఆ బ్లాక్ ఐటమ్ బుష్ లాక్ ప్లేటు అంటారు దాన్ని. బుష్ లాక్ ప్లేటును అలా ఏర్పాటు చేసి తీసినటువంటి స్క్రూ ఫిట్టింగ్ చేయాలి. అది బుష్ను అదిమి పడుతుంది, కదలకుండా చేస్తుంది బుష్ లాక్ ప్లేటు. 2 స్క్రూలను సమాంతరంగా జాగ్రత్తగా టైట్ చేయాలి. ఫ్రంట్ కవర్కి కొత్త బుష్ను సెట్ చేయటం అయిపోయింది. ఆ తర్వాత బ్యాక్ కవర్కు ఉన్నటువంటి బుష్ను రిమూవ్ చేయాలి. ఎప్పుడైనా టేబుల్ ఫ్యాన్ ఓపెన్ చేసినప్పుడు 2 బుష్లను మార్చడం బెటరు. 2 బుష్లను అవసరమైతే సాఫ్ట్ను కూడా మార్చాలి. రోటర్కు ఉన్నటువంటి సాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మార్చాలి. అప్పుడు ఫ్యాను క్వాలిటీగా ఉంటుంది. బుష్ హౌసింగ్లో బుష్ను అలా సెట్ చేయాలి. తర్వాత ఫిల్టరింగ్కు మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాలి.
ఆ తర్వాత బుష్ లాక్ ప్లేట్ను సెట్ చేయాలి. దీనికి కూడా 2 స్క్రూలను సమాంతరంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. టేబుల్ ఫ్యాన్లో ఫ్యాన్ బాడీ పార్ట్స్ మొత్తం సింపుల్గా ఓపెన్ చేయొచ్చు, ఫిట్ చేయవచ్చు. కానీ ఇక్కడ బుష్లు అండ్ సాఫ్ట్ మార్చే దగ్గర వర్క్ చాలా క్రిటికల్గా ఉంటుంది. అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని చేయగలుగుతారు. చూడండి, రోటర్ సెట్ చేసాం. ఆ తర్వాత వైండింగ్, ఇక్కడ కొన్ని వాచర్స్ పడతవి, వాచర్స్ వెయ్యాలి, లేదంటే రోటర్ కరెక్ట్ సెట్ కాదు. ఫైబర్ వాచర్స్ అవి ఎలక్ట్రికల్ షాపులలో దొరుకుతాయి. మనము ఎన్ని సెట్ చేయాలనుకుంటే అన్ని సెట్ చేయొచ్చు. దాని ఎంతవరకు ఫిట్ అవుతుందో అంతవరకు మనం వాచర్స్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వైండింగ్ను పెట్టి చూస్తే చాలా పైకి వచ్చిందండి. కొన్ని వాచర్స్ని మళ్ళీ తీయవలసి వస్తుంది. ఒకటి 2 వాచర్స్ని మళ్ళీ రిమూవ్ చేయాలి. వైండింగ్ కోర్లో రోటర్ సెంటర్ భాగంలోనికి ఉండేలా చూసుకోవాలి. అలా ఉండేలా చూసుకోవాలంటే వాచర్స్తో సెట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఓకే. ఇప్పుడు బ్యాక్ కవర్ను సెట్ చేయాలి. ఈ బ్యాక్ కవర్ పెట్టేటప్పుడు ఆ వైర్స్ జాగ్రత్త అండి. నేను స్పీడ్ చేస్తున్నాను, అలాగని ఎట్లా పడితే అట్లా వాటిని గుంజటం కానీ, ఎలా పడితే వాటిని అలా వంచటం కానీ చేయకూడదు. అక్కడ వైండింగ్లోకి కనెక్షన్ డిస్కనెక్షన్ అవుద్ది, తర్వాత ఇబ్బంది పడతారు. ఇది డెమో ఇచ్చేటటువంటి మోటరే కనుక నేను స్పీడ్ చేస్తున్నాను. చాలా స్లోగా చేసుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకేనండి, 4 స్క్రూస్ మళ్ళీ సెట్ చేయాలి. ఈ స్క్రూస్ను సెట్ చేసేటప్పుడు సాఫ్ట్ తిరుగుతుందా లేదా అని చేతితోటి తిప్పుకోవాలి. మూవ్ కాకపోతే ఇబ్బంది అవుతుంది, టైట్గా ఉంటే ఇబ్బంది అవుద్ది, ఫ్యాన్ తిరగదు. నాలుగు స్క్రూస్ని జాగ్రత్తగా టైట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆపోజిట్ స్క్రూస్ సెట్ చేసుకోవాలి. టైట్ ఉంటే కటింగ్ ప్లేట్ తోటి తిప్పి లూజ్ ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత మిగిలిన 2 స్క్రూస్ కూడా ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, ఫ్రీగా ఉంది. ఇప్పుడు దీన్ని బాడీ స్టాండ్కు తగిలించాలి. ఏ టేబుల్ ఫ్యాన్కి అయినా కానీ రెండు బుష్లు ఉంటాయి. చూడండి, టేబుల్ ఫ్యాన్ స్టాండ్కు కింద సాఫ్ట్ ఉంటుంది ఒకటి. ఆ సాఫ్ట్ను ఫ్యాన్ నెక్ హోల్లో సెట్ చేయాలి. దానికి ఒక స్క్రూ ఉంటుంది. నెక్ హోల్లో నుంచి ఆ సాఫ్ట్ స్లిప్ అయ్యి ఊడిపోకుండా ఒక లాక్ స్క్రూ ఉంటుంది. ఆ లాక్ స్క్రూను ఓవర్ టైట్ కాకుండా నార్మల్ టైట్ చేయాలి. ఆ తర్వాత ఆసిలేటింగ్ గేర్ బాక్స్కు ఆసిలేటింగ్ సెట్ను స్క్రూ తోటి ఫిట్ చేయాలి. అక్కడ ఆసిలేటింగ్ పట్టిని అక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ సెట్ చేయాలి. కేవలం అవగాహన కొరకు మాత్రమే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. గతంలో ఇదే ఫ్యాన్కు కండెన్సర్లు ఎలా వేయాలో, కండెన్సర్ను ఎలా సెట్ చేయాలో చూపించడం జరిగింది. మళ్ళీ అదే ఫ్యాన్కి బుష్లు ఎలా వేయాలో ఇందులో చూపించాను. కనెక్షన్ ఇంతకుముందు ఏదైతే ఫోటో తీసుకున్నారో ఆ ఫోటోలో చూసి ఏ వైర్కు కనెక్ట్ అయి ఉన్నదో చూసుకొని జాగ్రత్తగా కనెక్ట్ చేసుకోవాలి. అనుభవం లేని వాళ్ళు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇవి చేయకుండా ఉండటమే బెటరు. ఎవరికైనా ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇలాంటి వీడియోలు చూసి ఏమీ రాకుండా సొంతగా చేసుకొని ఇబ్బందులు పడటం కంటే ఒక సీనియర్ టెక్నీషియన్ దగ్గరికి తీసుకువెళ్ళటం బెటర్. మోటార్ ఫ్రంట్ కవరు 2 స్క్రూలు ఫిట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ కవర్ సెట్ చేయాలి. బ్యాక్ కవర్కు క్లిప్స్ ఉంటాయి, క్లిప్పింగ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత బ్లేడ్ సేఫ్టీ గార్డు, ఆ తర్వాత దాని చెక్ నట్టు, ఇంతకుముందు ఒక పిన్ను తీసాం కదా, ఆ పిన్నును మళ్ళీ ఆ రంధ్రంలో సెట్ చేయాలి. ఎందుకంటే అక్కడ బ్లేడ్ సెట్ అక్కడ పెట్టినప్పుడు సపోర్టెడ్గా బ్లేడ్ సెట్ తిరగడానికి సపోర్టెడ్గా ఉంటుంది. ఆ తర్వాత బ్లేడ్ లాక్ నట్టు,
ఆ తర్వాత బ్లేడ్ సేఫ్టీ గార్డు ఫ్రంట్ జాలి ఫిట్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియోను స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.